అంతా నీ చలవే నందిని. అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోయిందని నేను చాలా భయపడ్డాను. ఏం చేయాలో తోచలేదు. కానీ నువ్వు ఈ ప్రపంచంలో ఏ ఆడది చేయని సాహసం చేసి మళ్ళీ నాకు అగ్రిమెంట్ ఇప్పించావు. నిజం నందిని, నువ్వు చాలా పెద్ద సాహసమే చేశావు. ఎంత కష్టమైనా పడగలిగే నువ్వు అలా బాధపడుతుంటే చూస్తూ ఎలా ఉండగలను? ఏదో ఒకటి చేయాలనిపించింది. నువ్వు కోర్టులో నిరపరాధివని తేలిన తర్వాత కూడా వాళ్ళు హంతకుడని నింద వేసి నీకు భవిష్యత్తు లేకుండా చేయాలని చూడటం నాకు అన్యాయం అనిపించింది. అందుకే వాళ్ళకి మంచి గుణపాఠం చెప్పాలనుకున్నాను. ఒక ఆలోచన వచ్చింది. నాన్నతో కూడా చెప్పకుండా అలా చేశాను. మంచి రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత నాన్నతో చెప్పాను. చాలా సంతోషించారు. అందుకే నేను కలిసి వెళ్దామని వచ్చాను. నేను మొదటిసారి షెడ్ పెట్టుకోవడానికి నాకు సార్ సహాయం చేశారు. ఇప్పుడు నాకు మళ్ళీ అగ్రిమెంట్ రావడానికి నువ్వు సహాయం చేశావు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు. చాలా థ్యాంక్స్ నందిని. ఏంటి గోపి ఇది? పోయి పోయి నాకు నమస్కారం చేస్తున్నావు. దించు. నందిని, నన్న కన్నతల్లి ఎలా ఉంటుందో నాకు తెలీదు. నేను ఈ భూమి మీద పడంగానే మా అమ్మ కన్ను మూసింది. మా అమ్మ తర్వాత నాకు అన్నీ తానే చూసుకుంది. నా అర్చన. అర్చన తర్వాత మళ్ళీ నువ్వే నందిని. నిజం చెప్తున్నాను, ఆ దేవుడే నీ రూపంలో వచ్చి నాకు సహాయం చేశాడు. గోపి, ఏంటిది చిన్నపిల్లల్లా కన్నీళ్లు? ఊరుకో. సరే గోపి, జాగ్రత్తగా పనిచేసుకో. ఖచ్చితంగా పైకొస్తావు. ఇక నీ లైఫ్ టర్న్ అయినట్టే. మరి మేము వెళ్ళొస్తాం గోపి. వస్తానండి. వస్తాను అర్చన. సరే నందిని. వస్తాం అర్చన. అలాగేనండి. వస్తామండి. వస్తాం గోపి. మంచిది సార్. వస్తాను గోపి. నాన్న, మన రావటం మంచిదైంది. ఆలస్యం అయితే గోపి మన ఇంటికి వచ్చేవాడు. అప్పుడు మన గురించి అన్ని నిజాలు తెలిసిపోయి ఉండేవి. ఇప్పుడైనా చెప్తే పోయి ఉండేది కదమ్మా. వద్దు నాన్న. సరే, నీ ఇష్టం. పద. సార్ బయలుదేరదామా? ఒక్క నిమిషం. ఓకే సార్. అర్చన, నేను కృష్ణ వాళ్ళ ఊరెళ్ళి వస్తాను. అలాగేనండి. డబ్బు తీసుకురా. ఇవిగోండి. వస్తాను. వస్తాను అత్తయ్య గారు. వెళ్ళండి. పద. అలాగే సార్, పదండి. అమ్మా, నువ్వు కూర్చో, నేను ఇడ్లీ వేస్తాను. ఇడ్లీ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. కానీ ఆ పిల్ల పద్ధతి నాకేం నచ్చలేదు. ఏ పిల్లమ్మా? అదే ఇక్కడ ఇప్పటిదాకా కూర్చుని మాట్లాడి వెళ్ళిందే ఆ పిల్ల. ఆ రోజు నీ పెళ్లిలో అరటి స్తంభాలన్నీ కింద పడేసింది అవసకునులాగా. నువ్వు పడరాని కష్టాలన్నీ పడ్డావు. మళ్ళీ ఇప్పుడు కట్టుకున్న పెళ్ళాన్ని నువ్వు ఎదురుకుండా ఉండగానే అది మీ ఆయనతో రాసుకు పసుకు తిరుగుతోంది. దాని పద్ధతి నాకు తప్పుగా ఉంది. ఏమైనా సరే నువ్వు ఆ అమ్మాయి విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అమ్మా, నువ్వు వెళ్ళొచ్చు. ఇంటికి వెళ్ళి టిఫిన్ తిను. ఆ నందిని గురించి నీకేం తెలుసా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఈ రోజు మా వారు ఇలా చేతి నిండా సంపాదిస్తున్నారు, సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం ఆ నందినినే.
చిన్నప్పటి నుంచి వాళ్ళు కళ్ళ కపటం లేకుండా కలిసిమెలిసి ఉంటున్నారు. నీకు ఆ నందిని అంటే నచ్చదు, అందుకే తను ఏం చేసినా సరే నీకు నచ్చట్లేదు. కానీ నాకేం తప్పుగా అనిపించట్లేదు. నువ్వింకెళ్ళొచ్చు. ఇంకా నిలబడున్నావే, వెళ్ళు.